ఆయన పాదాలు ఎర్రగా తామర తూడల్లా ఉంటాయిరా, చల్ల అంత ఎర్రగా కనిపించింది కాబట్టి లేడి కన్నేమో లేకపోతే అనే విధంగా భ్రమించాడు. పోయేవాడట లేడీ కన్నేమని బాణం వేస్తే కృష్ణుడు చనిపోయాడట అని కరాటి కళ్యాణి సాక్ష్యం ఇస్తుంది. ఇది వాస్తవేనా, నిజమేనా? కృష్ణుడు దేవుడని కరాటి కళ్యాణి చెప్తుంది. మనుషుడికి కదా సాగు ఉంటుంది. మరి అంత మాత్రమే కాదు, కాలు డ్యామేజ్ అయితే సైన్స్ ఫిట్గా మెడికల్ రిపోర్టుగా బ్లీడింగ్ అయింది, బ్లడ్ పోతుంది. కానీ కాలుకి గాయమైనంత మాత్రాన చనిపోవటము అసంభవమని ఈరోజు వైద్యశాస్త్రం కూడా సాక్ష్యం ఇస్తుంది. ఇక్కడ కరాటి కళ్యాణి తన గ్రంథాల్లో ఏముందో ఏమికి తెలియదు. మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ని మట్టి ఎలా పుట్టింది అనే దానికి ఈ వ్యక్తికి తెలియదు. ఆమెను మీ దృష్టికి తీసుకొస్తాను, ఆమె ఏం చెప్తుందో వినండి. గురించి ఏమికి తెలియదు, ఏమో మాట్లాడు అన్న మూర్ఖులకి నా ఆన్సర్. బ్రహ్మ నిద్రిస్తున్న టైంలో మొహం నుంచి ఉద్భవించింది సరస్వతి. విన్నారా? అక్కడ ఏమి రాయబడి ఉంది మీరే చూడండి. ఈ భవానీకి కూడా ఆ గ్రంథాలు యందు పట్టు లేదు. ఎవరో చెప్పిన మాట విని ఈరోజు మాట్లాడుతూ ఉంది. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మీద వీరు దుమ్మెత్తు పోస్తూ రకరకాలుగా ప్రలోభాలు పలుకుతారు. నా ప్రశ్న ఏంటంటే, మరి తనకు పుట్టిన బిడ్డ తనకేమవుతుంది? బిడ్డ అవుతుంది. ఆమెకి ఆయనేమవుతాడు? తండ్రి అవుతాడు. కానీ బ్రహ్మధర్మం ఏమిటి? కూతురికి కడుపు చేయటమా? ఇదే బ్రహ్మధర్మము అంటే. మానవ కోట్లు ఒప్పుకోవట్లేదు. మరి దేవుడు అని మొక్కుతున్న ఆయన తన కన్నా కూతురు ఇప్పుడు అడిగితే మరి సరస్వతి ఎవరు అంటే చెబుతున్న మాట ఏంటి? బ్రహ్మ కుమార్తె అంటారు. మరి బ్రహ్మ కుమార్తెగా ఉన్న సరస్వతి బ్రహ్మకి భార్యగా ఎలా మారింది? ఇది ఎంత సోద్యం! ఈమెకి అక్కడ ఏముందో కూడా తెలియదు, ఆమె ఎలా జన్మించిందో తెలియదు. సరే, ఏమ మాట ప్రకారమే అనుకున్నా దేవుడికి అంటే తన కన్న కూతురు తనకి భారీగా మార్చుకుంటాడా? ఇది న్యాయమేనా? ఇది నిజమా? ఇది నిజమైతే ఈరోజు మానవ కోర్టుల్లో అనేక సెక్షన్లు, అనేక రకాలైన కేసులు ఉన్నాయి. ఇప్పుడు కన్న కూతురిని పాడు చేస్తే ఈరోజు మనుషులుగా ఉన్నవారిని ఏం చేస్తారు? ఎన్నికల గొల్ల చేస్తారు. భవానీ, నువ్వు చెబుతున్న మాట